ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సిస్టర్ సిస్టర్ డాక్టర్, బ్లడ్ అవైలబుల్లో ఉందా? లేదు డాక్టర్. ఇంకో 5 నిమిషాలు ఇతనికి బ్లడ్ ఎక్కించకపోతే దాదాపుగా ఇతను చనిపోయినట్టు. నేనిస్తాను. మీరా? ఇతనికి ఏమవుతారు? తాతయ్య అవుతారు. ఈయన ఒంట్లో ప్రవహిస్తున్న రక్తం, వీడి ఒంట్లో ప్రవహిస్తున్న రక్తం రెండూ ఒకటే. ఇద్దరి బ్లడ్ గ్రూప్ కూడా ఒకటే. సిస్టర్, డాక్టర్. ఇమీడియట్ గా ఈ సార్ దగ్గర బ్లడ్ తీసుకోండి. ఓకే డాక్టర్. ఉత్తమ్, మేడం మీరు కూడా బయట వెయిట్ చేయండి. అమ్మా, చూసావా దీపం ఎలా వెలుగుతోందో? అవునమ్మా, ఆ స్వామి అనుగ్రహం కలిగినట్టుంది. అందుకే వాయుదేవుడు శాంతించాడు. అమ్మా, ఒక్కసారి ఉత్తమ్ గారికి ఎలా ఉందో కనుక్కో అమ్మా. ఇప్పుడే చేస్తానమ్మా. హలో నాన్న. అమ్మనే మాట్లాడుతున్నాను. అమ్మా, ఉత్తమ్కి ఎలా ఉందమ్మా? వాళ్ళ తాతయ్య ఉన్నారుగా, రక్తం ఇచ్చి తన మనవణ్ణి కాపాడుకోవటానికి. అవునా? నాన్న రక్తం ఇస్తున్నారా? అవును, ప్రస్తుతానికి ప్రమాదం ఏమీ లేదన్నారు. అయినా సరే 48 గంటలు గడిచే వరకు ఏమీ చెప్పలేమంటున్నారు. ఏం కాదమ్మా, ఉత్తమ్కేం కాదు. ఏం కాదు. అమ్మా, అమ్మ మైథిలి, మన ఉత్తమ్కి నాన్నగారు రక్తం ఇస్తున్నారంట. భగవంతుడా, మాకు నువ్వే దిక్కు స్వామి. చూసినావా మావా, అంత కష్టపడి రక్తం మొత్తం నేలపాలు చేసే ఆ ముసలోడు పోయి రక్తం ఇచ్చి మనవణ్ణి కాపాడుకుంటుండు. అవునరా, మనం కష్టపడిందంతా వృధా అయిపోయింది. మిమ్మల్ని నమ్ముకొని తప్పు చేశాను. ఇంకా మా అమ్మని అడిగి నెక్స్ట్ ప్లాన్ ఫాలో అవ్వాలి. చెప్పరా కిషోర్, వెళ్ళిన పని పూర్తయిందా? లేదమ్మా, ప్లాన్ ఫెయిల్ అయింది. మైథిలి చేస్తున్న పూజల వల్ల, ఆ దేవుడి అనుగ్రహం వల్ల వాడు గూండాల నుంచి బయటపడుతున్నట్టున్నాడు. ఆ పూజ ఆగితే తప్ప వాడి ఊపిరి ఆగేటట్టు లేదు. ఇప్పటిదాకా నువ్వు నడిపించావు, ఇక మీదట నేను నడిపిస్తాను. వాడికి మృత్యువుని పరిచయం చేస్తాను. అమ్మా, పసుపు కుంకుమలు అయిపోయాయి. ఆ పక్కన కవర్లో ఉన్నాయి, తీసుకురా. సరేనమ్మా. జ్యోతిని వెలిగిస్తావా?
కాసేపట్లో ఆ ప్రమిదలో ఉన్న నూనె అయిపోతుంది. అలాగే పక్కనే ఉన్న బాటిల్ కూడా మాయమైపోతుంది. దాంతో అఖండ జ్యోతిలో పోయటానికి నూనె లేక, పూజ దగ్గర నుంచి నువ్వు కదల్లేక, బయటకు వెళ్ళి శుభప్రద ఆయిల్ తేలేక ఆ అఖండ జ్యోతి కొండెక్కుతుంది. దాంతో జరుగుతున్న ఆ పూజకి విఘ్నం కలుగుతుంది. పూజ అర్థాంతరంగా ఆగిపోతుంది. ఇంతసేపు చేసిన పూజ అంతా వ్యర్థం అయిపోతుంది. అమ్మ మైథిలి, ఇదిగోమ్మా తీసుకో. అయ్యో అమ్మ మైథిలి, ప్రమిదలో ఉన్న నూనె అయిపోవచ్చింది. ఆయిల్ బాటిల్ లేదమ్మా. అమ్మా, ఆయిల్ బాటిల్ ఇక్కడే కదమ్మా ఉండాలి. అవునమ్మా, ఇక్కడే ఉండాలి కదా. మరి ఆయిల్ బాటిల్ ఏమైనట్టమ్మా? అమ్మా, ఇంకాసేపట్లో నూనె పోయకపోతే అఖండ జ్యోతి కొండెక్కుతుందమ్మా. మైథిలి, ఏం కంగారు పడకమ్మా, నేనిప్పుడే వెళ్ళి తీసుకుని వస్తాను. అమ్మా, ఇప్పుడు సమయం 12 గంటలు దాటిపోయింది. ఈ సమయంలో బయట ఏ షాపు తెరిచుండదు. మీరు వెళ్ళినా ప్రయోజనం లేదు తల్లి. అవును కదూ, ఈ టైంలో షాపులు ఎక్కడ ఉండవు. పంతులు గారు, దీపం కొండెక్కేలా ఉంది. మీ దగ్గర నూనె ఏమైనా? క్షమించు తల్లి, స్వామివారి వద్ద ఉన్న దీపంలో పోయడానికి మాత్రమే నూనె ఉంది. మీకు ఇస్తే స్వామివారి దీపం కొండెక్కుతుంది. గుడి అర్చకుడుగా నేను ఆ పని చేయలేను. నన్ను క్షమించు తల్లి. పూజారి స్వామి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.